హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాత వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి అయితే రీపోస్ట్ చేయాలని అయితే చెప్పాను కదా. సో వాటిల్లో ఒక వ్లాగ్ అనమాట. ఇది హైదరాబాద్ వండర్లా వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో అయితే చూసే ఉంటారు. నేను సృజన్ మాత్రమే వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ రాకముందు నేను సృజన్ వాళ్ళ ఆఫీస్లో అయితే వర్క్ చేశాను, స్టెమ్ సెల్ బ్యాంకింగ్లో. సో ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడు హాస్పిటల్కి ఒక 7 months అయితే వర్క్ చేశాను. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక 6 monthsకి ఒకసారి ఇలా ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట ఆఫీస్లో. సో అలా అప్పుడు వండర్లా అయితే ప్లాన్ చేస్తే అప్పుడు వెళ్ళామన్నమాట మేమిద్దరం కలిసి హైదరాబాద్కి. అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. కంటెంట్ బాగుండేది కదా, ఇది అప్లోడ్ చేస్తే బాగుండేది కదా అని అయితే మళ్ళీ రీపోస్ట్ అయితే చేశాము. సో ఇది జరిగి ఆల్రెడీ 1 year అయితే అయిపోతుంది. మనం ఫ్రీగా వస్తే వదులుతామా? అదే కదా మన ఇండియన్ సైకాలజీ. ఇంకా ఆఫీస్ వాళ్ళు వీకెండ్ ట్రిప్ వండర్లాకి వచ్చేయండి అని చెప్పగానే ఇంకా నేను సృజన్ హైదరాబాద్కి ట్రైన్ అయితే ఎక్కేసాము నైట్. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి అక్కడ ఉన్నాము. మెట్రో ఎక్కేసి డైరెక్ట్ అక్కడ ఒక సంథింగ్ ఏదో స్టేషన్ అయితే ఉండిద్ది, అక్కడ దిగేసి క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇంకా డైరెక్ట్ వండర్లాకి అయితే వెళ్ళిపోయాము. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే గుంటూరులో హైలాండ్ ఉంటుంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని పెద్ద రైడ్స్ ఉంటాయి, అంటే రోలర్ కోస్టర్ ఇలాంటివి ఉంటాయి. హైలాండ్లో ఏంటంటే కొంచెం చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే స్కూల్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఆ రోజు క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. ఫస్ట్ మేము వెళ్ళడం అయితే ఒక సోలార్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అదైతే మస్ట్ అండ్ షుడ్. మీరు వండర్లాకి అయితే వెళ్తే ఫస్ట్ అదైతే చూడండి. ఈ రైడ్స్ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి, కానీ అదైతే వండర్లాలో బాగుంటుంది చూడడానికి. అది చూడడానికి అయితే మాకు దగ్గర 2 hours అయితే పట్టింది. క్యూలో నుంచున్నాము. అసలు మాకు కొంచెం కూడా ఐడియా లేదు అసలు లోపల అది ఎలా ఉంటుందో. సోలార్ సిస్టమ్ అంటున్నారులే కానీ అసలు కొంచెం కూడా ఐడియా లేదు ఎలా ఉంటుందో. కానీ లోపలికి వెళ్ళి చూడంగానే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అదేంటంటే ఈ విఆర్ వీడియోస్ ఉంటాయి కదా, అలాంటిది ఒక పెద్ద స్క్రీన్ మీద అయితే వేస్తారు. సో లోపలంతా ఒక థియేటర్ లాగా ఉంటుంది అనమాట. చీకటిగా ఉంటుంది. మన చైర్స్ అన్నీ చైర్లో కూర్చుంటాము, అవన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. అది చైర్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే మనం ఆ ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉండదన్నమాట. అసలు మీరు అది ఎక్స్పీరియన్స్ అయితేనే దాని గురించి అర్థమైద్ది. నేను చెప్తే కూడా మీకు అర్థం కాదు. సో మీరు ఎప్పుడైనా వండర్లా వెళ్తే మాత్రం అదైతే ఖచ్చితంగా చూడండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బయటకు వచ్చి మేమందరం మాట్లాడుకుంటున్నాం, ఇది ఎలా ఉందా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని. అయితే తర్వాత ఏంటంటే నెక్స్ట్ రైడ్కి వెళ్ళాము. ఇది చూడడానికి ఈజీగా ఉందిలే కానీ అసలు చాలా భయం వేసింది. ఇదైతే అసలు తలకిందులు అయిపోతాం మనమైతే. 90 degrees వరకు వెళ్ళిద్ది. అది కనపడడానికి అలా చిన్నగా ఉందిలే కానీ. నెక్స్ట్ ఈ రైడ్కి అయితే వెళ్ళాము. ఇది పెట్టెలాగా ఉంది కదా, ఇదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వాటిల్లో అయితే చూసాము. ఇది కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉందిలే కానీ ఇలా కొండలాగా ఉంది కదా, అలా పైకి ఎక్కేటప్పుడు భయం వేసిద్ది. మళ్ళీ ఒకేసారి ఫాస్ట్గా కిందకైతే తీసుకెళ్ళిద్ది, అప్పుడు కొంచెం భయం వేసిద్ది. అసలు ఈ రైడ్స్ అన్నీ ఎక్కాలంటే మినిమం ఒక 1 hour అయితే పడుతుంది. ప్రతి రైడ్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 1 hour క్యూలో నుంచోవాల్సిందే. కాస్ట్ అయితే నాకు గుర్తున్నంత వరకు 1000 అనుకుంటా ఆ రోజు. సో ఇంకొక టికెట్ కూడా ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ అని, అది 2500 ఎంతో ఉంది. అదేంటంటే మనం క్యూలో నుంచోవాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రైడ్స్ అయితే ఏ టికెట్కైనా అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. కానీ ఎన్నిసార్లు కూడా మనం ఎక్కలేము, ఒక్కసారి ఎక్కేసరికి మన పని అయితే అయిపోయిద్ది. సో అదనమాట. రోలర్ కోస్టర్ రైడ్ అయితే పార్ట్ 2లో అయితే ఉంటుంది, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. సో వీడియోని ఇక్కడ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ పార్ట్ 2లో అయితే కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.